నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు తను బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధిని ప్రజలు చూసి తనను ఆదరించాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో బుధవారం అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జేడీ శీలం, పార్టీ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు, అడుసుమల్లి కిషోర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జేడీ శీలం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారని, బీజేపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదని, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని శీలం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెందుతుందని, తను మంత్రిగా ఉన్న సమయంలో అద్దంకి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, గతంలో ఎంపీలు వారి నిధులతో అద్దంకిలో ఏ విధంగా అయినా అభివృద్ధి చేశారా అని శీలం ప్రశ్నించారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఉపయోగించేటువంటి మరి ఆయిల్ ధర ఎంత, కందిపప్పు ధర ఎంత, అదేవిధంగా మీ గ్యాస్ ధర ఎంత, అవన్నీ ఒకసారి చూడండి. 10 రూపాయలు 20 రూపాయలు పెంచారని చెప్పి మొత్తం దేశమంతా కూడా అట్టుడిపోయి తగ్గించే వరకు మరి యాక్సిడేషన్ చేశారు. 400 ఉన్నది ఈరోజు 200 అయింది. ఎవరు మాట్లాడలా. విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ ఉంటే మీ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. అదెవరు అమ్ముకుండా చూస్తూ ఉన్నారు. దగ్గర బంధువులతో మిత్రులు పంపుతున్నారు. ఎవరు మాట్లాడాల. పోరాటం చేసేటువంటి రైతులను మారుతున్నాం. మనం అన్యాయం జరుగుతూ ఉంటే సహించి ఊరుకుంటున్నాం. ఈరోజు నేను ఒకటే మాట చెప్తా. నేను గత 25 సంవత్సరాలుగా చాలామంది మిత్రులు, నేను 99లో అద్దంకిలో నేను జాగ్రత్త రాఘవరావు మేమందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మరి రామానాయుడు గారి మీద పోటీ చేశాను. వారే మంచి తెలంగాణ మంచి రకాలు చెప్పారు కూడా రోజులు. అంటే 25 సంవత్సరాల నుండి ఈ ప్రాంతానికి నేను అంకిత భావంతో పనిచేస్తూ పార్లమెంట్లో చాలాసార్లు ఈ ప్రాంత రైతుల గురించి, శనగ రైతులు ముఖ్యంగా, అదేవిధంగా పత్తి రైతులు, మిర్చి రైతులు, వారి సమస్యల గురించి మాట్లాడుతూ ఈ ప్రాంతం బాపట్ల నుండి ఒంగోలు వరకు ఉన్నటువంటి, రేపల్లి నుండి ఒంగోలు వరకు ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతం కాకినాడ విశాఖపట్నం మధ్య ఏ విధంగా అభివృద్ధి అయిందో అనేక పరిశ్రమలు వస్తాయి. మీ పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి. మీ అందరికీ రైతులకు గిట్టుబాటు వ్యవస్థ ఉంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్లో పోరాడాం. అదే కాదు, మరి అనేక గ్రామాల్లో మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అద్దంకి నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో మరి కమ్యూనిటీ సెంటర్స్ మరి చోట వాటిని తెచ్చేసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా హిందూ శ్మశాన వాటికి మరి నిధులించాం, ముస్లిం షాదీఖానాలకు నిధులించాం, క్రైస్తవుల సమాధి మరి తోటలకి వెళ్ళడానికి రోడ్లు వేశాం. వల్ల పార్లమెంట్లో కూడా మాట్లాడారు. రెండో ఆయన సురేష్ గారు మందిరం సురేష్ గారు యువకుడు, తమ్ముడు, మంచి పని చేస్తాడని అనుకున్నా. కానీ ఒక గ్రామంలో కూడా ఎక్కడ నాకు మా గ్రామం చూసారు సురేష్ గారు చెప్పినటువంటి ఆయన ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఈ గ్రామాల్లో మాత్రం అవి ఎంపీ గారు వచ్చారో ఎక్కడన్నా దగ్గరికి వెళ్ళి ఓటర్లని బూత్ రాక తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటట్టు చేయగలిగే శక్తి సామర్థ్యాలు బూత్ ఏజెంట్లు ఉంటాయి. దాన్ని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కూర్చొని ఒక వారం 10 రోజుల్లో బూత్ కమిటీలన్నీ పూర్తి చేసిన తర్వాత మనందరం నెక్స్ట్ మంత్ 10వ తారీఖున విస్తృత స్థాయి సమావేశాన్ని అన్ని అద్దంకి నియోజకవర్గం సంబంధించిన అన్ని పదవులు మీరు యొక్క బంధువులు కానీ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీకి నూతనంతో మనకి నాయకత్వం వహిస్తానికి వచ్చిన సర్ కె రాజశేఖర రెడ్డి గారు
షర్మిల గారికి వచ్చిన తర్వాత మరియు అంతకుముందు బాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్తని కాంగ్రెస్ అభిమానుల్ని నేనున్నానంటూ మనందరికీ జయకరించి స్ఫూర్తిని నింపి జేడీసీల గారికి వాళ్ళ సారథ్యంలో మనము బలోపేతం చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాని ప్రథమ స్థానంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానిలో భాగంగా అద్దంకి నియోజకవర్గం ముందు స్థానంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ శ్రమపడితే ముందు స్థానంలో బాపట్ల పార్లమెంట్ కూడా అందరికీ ఎక్కువ ఓట్లు వచ్చేటట్టుగా మీరు ప్రూవ్ చేయగలుగుతారని మీ అందరూ చెబితే నాకు ఆశ కలుగుతుంది. మీరంతా ఆ పనిలో ఈ ఆందోళనలో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈరోజు దేశం ఏ విధంగా తగ్గుకుంటుంది, రాష్ట్రం ఏ విధంగా ముందుపడింది, కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో అందరూ సుఖ సంతోషాలతో తిరుగుతూ మనస్పర్ధలు లేకుండా చూశారు. ఇద్దరు ఎంపీలు చూశారు. ఒక ఆయన తెలుగుదేశం ఎంపీ. మనం ముఖ్యంగా మన టైం చాలా తక్కువగా ఉంది. జాతీయ సమావేశం కాబట్టి ఎక్కడున్నా వాళ్ళు ప్రతి మనిషికి కాంగ్రెస్ పార్టీకి కేటాయించి అద్దెకి నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంతా ఉందని చెప్పని మీరందరూ తీసుకెళ్తారని అద్దెకి నియోజకవర్గంలో పాల్గొని పార్టీ ఈ 2024లో కోరిసపాడు మండలానికి చెందిన పలువురు బుధవారం అద్దంకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ను చిలుకలూరుపేటలో కలిసి సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలను ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారని, అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసి భూములు ఇచ్చిన ప్రజలను అన్యాయం చేసి నిట్ట నిలువుగా ముంచివేశాడని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయడం లేదని, అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని రవికుమార్ తెలియజేశారు. కోళ్లలో వచ్చే బ్లడ్ ఫ్లూ వ్యాధి భయంకరమైన వ్యాధి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో బ్లడ్ ఫ్లూ వ్యాధి కోళ్లలో వచ్చిందని, బాపట్ల జిల్లాలో ఎక్కడా బ్లడ్ ఫ్లూ వ్యాధి అనేది కనబడలేదని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేష్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని కోళ్ల ఫారాలను బుధవారం పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ వైద్యులు కలిసి పరిశీలించి బ్లడ్ ఫ్లూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫారం నిర్వాహకులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోళ్లలో బ్లడ్ ఫ్లూ వ్యాధి అనేది తరచుగా వస్తుందని, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉందని, అక్కడ నుంచి ఉత్పత్తి చేసే కోళ్లు, కోడిగుడ్లు నిలుపుదల చేసి వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బ్లడ్ ఫ్లూ వ్యాధి అనేది ఎక్కడ లేదని, ప్రజలు అపోహలు వీడి చక్కగా చికెన్, గుడ్లు తీసుకోవచ్చన్నారు. బ్లడ్ ఫ్లూ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫారం నిర్వాహకులకు తెలియజేయడం జరిగిందన్నారు. కోళ్ల ఫారం నిర్వాహకులకు బ్లడ్ ఫ్లూ వ్యాధి పట్ల అనుమానాలు ఉంటే వారిని సంప్రదించాలన్నారు. ఇద్దరికి డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. దానికి కోళ్ళన్నీ చనిపోతూ ఉంటాయి, గుట్టలుగా చనిపోతాయి. అది మన సిమ్టము. రెండోది గుడ్లు పెట్టడం కూడా సడన్గా అయిపోతాయి. అట్లాంటి ముక్కులో నుంచి కళ్ళలో నుంచి నీళ్లు కారడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా నెల్లూరులో వచ్చినట్టుగా తెలిసింది. నెల్లూరులో ప్రస్తుతానికి నివారణ జరుగుతూనే ఉంది, అక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు. మన జిల్లాలో మాత్రం ఇంతవరకు ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంతవరకు ఏం రాలేదు దేవుడి వల్ల. అట్లాగే బాపట్ల జిల్లాలో ఈ అద్దంకి ఏరియాలో కూడా మేము తమ్మవరం, అద్దంకి, మణికేశ్వరం, మరి ఇక్కడ జార్లమూరు కూడా వచ్చి ఉన్నాము. అక్కడ కూడా రైతులకి మేము మంచి సూచనలు, సలహాలు ఇస్తున్నాము, రాకముందు ఎలా చేయాలి అనేది. మరి ముఖ్యంగా నెల్లూరు దగ్గర నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఏదైనా కోళ్ళు కనుక వస్తే అది తీసుకోవద్దు, అట్లాగే ట్రాన్స్పోర్ట్కి మాత్రం మనం చేయకూడదు అని చెప్పి ఉన్నాము. అట్లాగే బయోసెక్యూరిటీ మెజర్స్ కూడా మనం షెడ్ చుట్టూరు కొద్దిగా బయోసెక్యూరిటీ లాగా బ్లీచింగ్ కానీ లేదా క్లోరినేటెడ్ వాటర్ కానీ చల్లుకోవటం, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానియకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళకి చెప్పి ఉన్నాము. అట్లాగే యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర తెలిసి ఉంది, వాళ్ళు కూడా వాళ్ళు వాడుతూనే ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతానికి. ఒకవేళ
మనం చికెన్ తినకూడదు, గుడ్డు తినకూడదు అనే ప్రాబ్లం కూడా లేదు. చికెన్ మరి బాగా ఉడుకుతుంది కాబట్టి అది తినవచ్చు. తర్వాత రెండవది గుడ్లు కూడా మనం బాగా ఉడకబెట్టి తింటాం కాబట్టి గుడ్లు కూడా తినవచ్చు. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ మా తరఫున మేము మీకు సలహా ఇస్తున్నాం. ఇది 53, 54 గ్రాములు ఉంటుంది. కానీ మన వాళ్ళు ఈ చూసి దాన్ని చూసి అబ్బు ఈ చిన్నగా ఇది ఎద్దు అంటారు, పెద్దవి కావాలంటారు. ఇవన్నీ అంగన్వాడీ చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మార్చి 2వ తేదీన అద్దెంకిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాల ఎంఆర్పీఎస్ సమావేశం జరుగుతుందని, సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ హాజరవుతున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు జనరాజుపల్లి ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ సమస్యల పరిష్కారం కోసం మందా కృష్ణమాదిగ ఎంఆర్పీఎస్ను ఈదుమూడి గ్రామంలో స్థాపించి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే వస్తున్నారని, మాదిగలను ఏబిసిడి వర్గాలుగా వర్గీకరించి రిజర్వేషన్లు కేటాయించాలని పోరాడుతున్నారని, ఇటీవల ప్రధానమంత్రి దృష్టికి కూడా రిజర్వేషన్ల వర్గీకరణ తీసుకుని వెళ్లారని, ఎంఆర్పీఎస్ స్థాపించినప్పటి నుంచి తనకు అండగా ఉన్నారని, మార్చి 2వ తేదీన దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా మందా కృష్ణమాదిగ అద్దెంకిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారని, కావున అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు, ఉద్యోగులు, వికలాంగులు, మాదిగ సోదరులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంజనేయులు మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సదస్సు అద్దంకి పట్టణంలో 2వ తారీఖు జరగనున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మందా కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు వచ్చే నెల మార్చి 2వ తేదీ చెలో అద్దంకి కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకత్వం, అన్ని నియోజకవర్గాల మాదిగ ఉద్యోగులు, మాదిగ విద్యార్థులు, మాదిగ యువకులు, మాదిగ డప్పు కళాకారులు డప్పులతోటి తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే కృష్ణమాదిగ గారు 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లాలో ప్రారంభించిన దండోర ఉద్యమం ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత సాధనకై చివరి మెట్టులో ఉన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు కృష్ణమాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈరోజు మాదిగ జాతికి ఏదైతే ఆ రోజు ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ప్రారంభించిన ఉద్యమం ఈరోజు ఫలితాల దశకు వచ్చిందన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రకాశం జిల్లాలో ఉద్యమం ప్రారంభించి మార్టూరు నియోజకవర్గం, అద్దంకి నియోజకవర్గంలో 94 నుంచి కూడా క్రియాశీలకంగా కృష్ణమాదిగ గారి వెంట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ కృష్ణమాదిగ గారి యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తూ కృష్ణమాదిగ గారికి అండదండగా ఉండి ప్రకాశం జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో 94 నుంచి ఇప్పటి వరకు నిన్న చెలో మాదిగల విశ్వరూప మహాసభతో కలుపుకుంటే అద్దంకి నియోజకవర్గం, మార్టూరు నియోజకవర్గం మాదిగ జాతి యావత్తు కృష్ణమాదిగ గారి పిలుపుని తూచా తప్పకుండా ఇప్పటి వరకు మరి ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దక్షిణ భారతదేశం పర్యటనలో భాగంగా కృష్ణమాదిగ గారు 2వ తారీఖున మన అద్దంకి పట్టణంలో జరగబోయే సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు కాబట్టి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.